ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది గోంగూర మటన్కి అనమాట. రెండు రెడీగా పెట్టాను అనమాట. చూడండి, గోంగూర ముందుగా కొని దాన్ని వాటర్లో కడిగేసేసి ఫ్రెండ్స్ దాన్ని పొయ్యి మీద పెట్టి తాళం పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ అది వాటర్లో మగ్గిన తర్వాత చికెన్ మటన్ రెడీ పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అది గోంగూర ఉడకబెట్టడానికి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, మటన్ గోంగూరకి ఇదేమో పొయ్యి మీద కుక్ అవుతున్న గోంగూర అన్నమాట. ఫ్రెండ్స్ ఇది మటన్లోకి ఆనియన్ కొత్తిమీరను వేస్తామన్నమాట. చూడండి, ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ కలిపి పెట్టారన్నమాట. ఉప్పు, పసుపు, కారం అన్నీ కలిసి గోంగూర మటన్కి అనమాట. ఫ్రెండ్స్ మటన్ గోంగూరకి కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇది మటన్ క్లీన్ చేసి పెట్టేసుకున్నది కదా ఫ్రెండ్స్. ఇది దీని మీద పుదీనా కూడా కొంచెం వేసామన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఆనియన్స్ అనమాట. ఫ్రెండ్స్ పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, కారం, సాల్ట్, సరిపడా వాటర్ అనమాట. ఫ్రెండ్స్ సరిపడా ఆయిల్ అనమాట. ముందుగా ఆనియన్స్ వేసేస్తున్నాను అన్నమాట. చూడండి, ముందుగా ఆనియన్స్ వేసేస్తున్నాం అన్నమాట. చూడండి, ఆయిల్ కాగిన తర్వాత వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. స్పూనుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపడినంత పచ్చివాసన పోయేంత వరకు కూడా కుక్ అవ్వాలి కదా. వేసి ఈ విధంగా కలపాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మటన్ వేసేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ ఇదంతా మటన్ వేస్తాం కదా ఫ్రెండ్స్. మొత్తం అంతా కంప్లీట్గా అన్నీ వేసేసి ఇది కుక్ అవుతుంది అన్నమాట. కింద ఆయిల్ వస్తుంది. చూడండి, సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది కారం కూడా సరిపడా అంత వేసేసుకోవాలన్నమాట. ముందుగా దేనికి దాంట్లో సపరేట్గా మటన్ వండుకోవాలన్నమాట. మటన్ వండాలన్నమాట. ఫ్రెండ్స్ అది తర్వాత గోంగూరనేమో పొయ్యి మీద ఉడికించాలన్నమాట. ఫ్రెండ్స్ అది అన్నీ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది అంత కుక్ అయిన తర్వాత మధ్యలో సరిపడా వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అది గోంగూర మటన్కి మా ఇంట్లో మేము ఈరోజు ఈ విధంగా వండుకున్నాం అనమాట. ప్రతిరోజు వండుకున్నప్పుడల్లా ఇలాగే వండుతాం ఫ్రెండ్స్. మా ఇంట్లో అమ్మ వండినా నేను వండినా ఇట్లాగే చేస్తాం అన్నమాట. ఇది గోంగూర వాటర్లో బాగా కుక్ అయిపోయింది అన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఇలా ప్లేట్లో తీసేసుకుని పెట్టుకోవాలన్నమాట. మనం పప్పు గుత్తితో రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసి ఆరిపోయిన తర్వాత సాయంత్రం రుబ్బొచ్చు అనమాట. రుబ్బేసి ఆ మటన్లో కలిపేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఇందులో వాటర్ పోసేస్తున్నాం ఫ్రెండ్స్. వాటర్తో నీళ్లు పోసేసుకున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా కుక్ అవ్వాలి కదా మటన్లో. ఈ లోట అన్నమాట చూపించాను కదా ఇందాక మీకు నేను. ఫ్రెండ్స్ ఇది వాటర్లో బాయిల్ అయిన పచ్చిమిరపకాయలు, గోంగూర దీన్ని మిక్సీలో వేస్తాను అన్నమాట. మిక్సీ పడతాకి
ఫ్రెండ్స్ మటన్ ఇది ఇలా ఉడుకుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇది రెడీ పెట్టేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టేసారు ఫ్రెండ్స్. ఇది గోంగూర దీంట్లో వేయటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. ఇది ఎగరటానికి వాటర్. ఫ్రెండ్స్ గోంగూర వేసేస్తున్నాను అనమాట. ఇట్లా వేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా చిక్కబడిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గోంగూర కంప్లీట్గా వేస్తా ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా చిక్కబడిపోవాలన్నమాట. కుక్ అయిపోవచ్చిందన్నమాట ఫ్రెండ్స్. ఇది మటన్ గోంగూర కర్రీ అనమాట. మటన్ గోంగూర ఇలా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. అయిపోవచ్చిందన్నమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా కర్రీ అయిపోయింది మటన్ గోంగూర. చూడండి ముక్కలు అనమాట. ఇది ఈ విధంగా వండుతారన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఏంటి మేమున్న ఏరియా మొత్తం అంతా కూడా ఇండియాలో వాళ్ళందరూ కూడా ఇదే విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారన్నమాట. మా ఇంట్లో మేము ఏం చేసినా అమ్మ చేసినా ఇదే విధంగా చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి హాయ్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది అయిపోయిందనమాట మటన్ గోంగూర కంప్లీట్గా అయిపోయింది. కట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. మీకు మా ఇంట్లో అమ్మ చేయండి నేను చేయండి ఇదే విధంగా చేస్తామన్నమాట ఫ్రెండ్స్. మటన్ గోంగూర అంటే అందరూ ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్. మేము ఉన్న సైడ్ అంతా కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్లో వండుతారు. కానీ మేము మా ఇంట్లో ఈ విధంగా వండుతాం అన్నమాట. ఇక మటన్ పీస్ వస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో బిర్యానీ రైస్ ఇంకా అదిరిపాటుగా ఉంటుంది అన్నమాట. బిర్యానీ కానీ పలావ్ సింపుల్ రైస్ కానీ ఏదైనా సరే బాగుంటుంది. వైట్ రైస్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటా. మటన్ గోంగూర అన్నమాట ఫ్రెండ్స్ కర్రీ. ఫ్రెండ్స్ వైట్ రైస్లోకి మటన్ గోంగూర అన్నమాట. ఇది కూడా ఏంటంటే తాలింపు అన్నం అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లోకి బాగుంటుంది అన్నమాట. మటన్ గోంగూర అన్నమాట ఫ్రెండ్స్. ఇది